స్వరూప వాళ్ళండి. ఈరోజు కారం దోశలు చేయడానికి దోశల కారం చేసుకుందాం. ఈ కారంతో దోశలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కావలసిన పదార్థాలు చూద్దాం. ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, ఉప్పు. ఎండుమిర్చి 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, ఎల్లిపాయలు, తగినంత ఉప్పు, వీటిని రెడీ చేసి పెట్టుకుందాం. 10 నిమిషాలు నానాక మిక్సీలో నానిన ఎండుమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, ఎల్లిపాయలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేశాక ఈ కారం బౌలులో వేసుకుందాం. దోశల కారం రెడీ అయిందండి. దోశలు చేసే ముందు చిన్న చిట్కా ఒకటి చూద్దామండి. దోశ పెనాలు పాతబడితే దోశలు పెంకుకు అంటుకుంటాయి. అలాంటప్పుడు దోశల పెంకు వేడయ్యాక అర స్పూను ఉప్పు పెంకు మీద వేసి టిష్యూ పేపర్తో ఉప్పును పెంకు మీద రాస్తూ తీసివేయాలి. తర్వాత దోశలు చేసుకుంటే పెంకుకు పిండి అంటుకోకుండా దోశలు బాగా వస్తాయండి. ఇప్పుడు దోశలు చేసుకుందాం. నేనైతే జొన్న పిండితో దోశలు చేస్తున్నానండి. పెనం మీద పిండి వేశాక మనం రెడీ చేసుకున్న కారాన్ని దోశ మీద రాయాలి. ఇలా దోశ మీద కారం రాసాక దోశ మీద దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దోశను ఒకవైపే కాలనివ్వాలి. ఈ దోశ కారం ఎక్కువ కారంగా ఉండదండి, చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కూడా తినొచ్చండి. దోశ చక్కగా కాలింది, ప్లేట్లో వేసుకుందాం. చాలా రుచిగా కారం దోశలు రెడీ. ఈ దోశలు పచ్చడి లేకుండానే తినొచ్చండి. కావాలంటే దోశల కారం వేసుకుని తింటే చెప్పలేని రుచి.